వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఏం చేస్తాం సార్, ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎవరు ఏం చెప్పినా కూడా వినాలి. అలాంటి కర్మ అలా ఎలా అంటారు? ఇప్పుడు గెలిపోవటం సహజం కదండి, ఏ పార్టీకైనా గెలిపోవటం సహజమే కదా. కృష్ణానీల్ గారిది వచ్చింది, ఒకసారి చూడండి మనం మాట్లాడాలి. ఇక్కడ ఇప్పుడు సార్ సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, మొత్తం ఫ్రీజ్ అవుతుంది సార్ కంటిన్యూగా. కృష్ణాంజలి గారు రైట్, మళ్ళీ తీసుకుంటారు సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి. వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా మమ్మల్ని పరివర్తన చేద్దారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు నవ్వు వచ్చింది. ఏం చేయాలి పరివర్తన అంటే? ఏం చేయాలి? ఒక రోజేమో సనాతన వేషం వేయాలా, ఒక రోజేమో కమ్యూనిస్ట్ వేషం వేయాలా, ఒక రోజేమో ఈ తెలుగుదేశంతో పొత్తనాలా, ఇంకో రోజు బీజేపీతో పొత్తనాలి. ఏం పరివర్తన చెందాలి? వాళ్ళలాగా మేము పరివర్తన చెందలేము సార్. ఎందుకంటే ఒక రోజేమో తమిళనాడులో పుట్టానని, ఇంకో రోజేమో బాపట్లలో పుట్టానని, ఓ రోజేమో తెలంగాణలో పుట్టానని, ఇన్నిసార్లు మనిషి అన్న పుట్టలేం కదా, ఒకసారి పుడతాం. ఏడ పరివర్తన చెందమంటారు మమ్మల్ని? పరివర్తన అంటే ఏంటి? ఆయన ఎందుకు పరివర్తన చెందాలి? ఏం పరివర్తన? మీలాగా మేము పరివర్తన చెందలేము బాబు. ఎట్టుంటాం అట్టానే ఉండగలుగుతాం. పరివర్తన అంటే రోజుకో మాట ఆడ చెబుతావు. మీరే తిట్టింది, నా తల్లిని తిట్టించారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నా తల్లిని తిట్టించారు, ఆ 2 ఛానల్ నా తల్లిని తిట్టించి నన్ను అలగా అన్నారు, నా పార్టీని అలగా పార్టీ అన్నారు అని బాలకృష్ణ అన్నాడు. నన్ను ఉంపుడు గత్తి అన్నారు అని అందరూ మీ పవన్ కళ్యాణ్ గారే కదా. నేను డబ్బులు ఇస్తే వాళ్ళకి ప్యాకేజీకి అమ్ముడుపోతున్నా అని చెప్పారని అందరూ పవన్ కళ్యాణ్ గారే కదా. మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరివర్తన చెందితే మేము ఎక్కడ పరివర్తన చెందమంటారు? అట్ట మా వల్ల కాదు, ఏమనుకోవద్దు దయచేసి జనసేన అన్నగారు. రెండోది వచ్చేటప్పటికి 2 కళ్ళు సిద్ధాంతం, వాళ్ళు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా వెళ్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు ఈ 12 నెలల్లో? ఏం సంక్షేమం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అన్నారు ఇప్పుడు 5 ఏళ్ళు సరిపోదండి టైము, 15 ఏళ్ళు కావాలి అని. ఒక పని చేయండి, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసి 15 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల కొత్త చట్టం తెచ్చుకోండి. అంటే మేము 5 ఏళ్ళు మేము ఏం చేయలేమండి, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అప్పుడు ఏమన్నా చూస్తామని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు దానికి. మరి మాకు 5 ఏళ్ళ టర్మ్ లో 2 ఏళ్ళు కోవిడ్, ప్రపంచం అంతా కోవిడ్, ఆర్థికంగా మొత్తం దివాలా తీసింది ప్రపంచమే. మరి 5 ఏళ్ళలో మాకు 3 ఏళ్ళే కదా టర్ము. మరి మా 3 ఏళ్ల టర్మ్ లో మేము చేసి చూపించాం. 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వాళ్ళకి అందించే ₹1 అవినీతి జరగల. ప్రతి గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, కొత్త పాల సేకరణ కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, నాడు నేడులో భాగంగా స్కూళ్లు, అదేవిధంగా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ విత్ స్పామ్ ఆఫ్ 3 ఇయర్స్, 3 సంవత్సరాలు చేశాం కదా. అవి 2 ఏళ్ళు కోవిడ్ తీసేస్తే మరి మీరు 5 సంవత్సరాల కాలంలో కదా, ఇంకా 4 ఏళ్ళు మీకు టైం ఉంది. ఈ 4 ఏళ్ళలో మేము చేసి ఇదిగోండి ఎంత చేసి మేము ఓటు అడుగుతాం అనేటటువంటిది ఎక్కడ రావట్లా. వైకుంఠపాలి అండి, అటు మారి ఇటు మారి కాదు, మాకు ఒకసారి 10 ఏళ్ళు ఇవ్వండి, 15 ఏళ్ళు ఇవ్వండి అధికారం. ఇంత వింతకోకడు ఎక్కడ చూడాల. మీరు 5 ఏళ్ళు ఇదిగోండి మేము ఇచ్చిన సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చాం. ఈ 143 హామీలతో పాటు ఇదిగో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసాం, ఈ జిల్లాలో అభివృద్ధి చేసాం, లేదంటే ఇదిగోండి ఈ పోర్టు కట్టాం, లేదంటే ఇదిగోండి ఇది నిర్మించాం, లేదా ఇదిగోండి P4 విధానంతో ఇంతమంది పేదల్ని కార్పొరేట్ వాళ్ళకి తాకట్టు పెట్టేశాం. అది ఏమన్నా మీరు చెప్పి అడగండి. మళ్ళీ 5 ఏళ్ళు మీకు ఇస్తే ప్రజలు దాన్ని ఎవరు కాదనరు. పాయింట్ నెంబర్ 2, ఇందాక సంక్షేమ పథకాలు చూసి మాకు ఓట్లు లేదని చెప్పి ఇందాక మిత్రుడు, తెలుగుదేశం మిత్రుడు చెప్తున్నారు సజ్జాజీ. సంక్షేమ పథకాలు చూసి మాకు ఓట్లే లేదండి, ప్రజలు ఏదో విధ్వంసం కోసం ఓట్లు వేశారని. అంటే మీరు సంక్షేమ పథకాలు మరి ఎందుకు ఇచ్చారు హామీ? ఈ విధ్వంసం అంటే దీనికి పాలు తోలుతారు, మాకు అధికారం ఇవ్వనాలి కదా. సూపర్ 6 తమ్ముళ్ళు, ఎంతమంది ఉంటే అంతమందికి తమ్ముళ్ళు, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. అవసరమైతే ఇంకా పిల్లలు కానండి. నేను మీ కరెంటు బిల్లు అన్ని తీసేస్తా, తగ్గించేస్తా, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేస్తా. మీరు మహిళలు ఎక్కడికి వెళ్తారు? అన్నవరం వెళ్తారా? తిరుపతి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? బస్సు ఫ్రీ. కానీ వెంకటరెడ్డి గారు ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేయటమో సంక్షేమ పథకాలు ఇవ్వడో తప్పని ఎవరు చెప్పరు. కానీ అభివృద్ధి 2 జరిగితేనే కదా, నిధులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? అసలు అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుంది? సంక్షేమ పథకాలు అందాలి అంటే డెఫినెట్ గా అది ఏ వ్యక్తి అయితే ఉద్దేశించి అది పథకం ప్రవేశపెట్టడం నిజంగా ఆ వ్యక్తికి చేరితే అందరికీ ఆనందదాయకమే. బట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం నిధులు కావాలి కదా. అట్ ద సేమ్ టైం మీరు చెప్పారు అంటే ఇదే వైకుంఠపాలి అంటే అలా అని కాదు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి కొత్తగా రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మనం ఇంకా మనకి రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఇంకా మన దిక్సూచి ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఇలా అధికారం మారినప్పుడల్లా అక్కడ దానికి తగ్గట్టుగా మారిపోతే ఎలా కుదురుతుంది? రాజకీయాలు అనేవి ఎన్నికలప్పుడు ఉండాలి, కానీ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డాక తర్వాత ఏదైనా చేయొచ్చు అంటే దానికి అంగీకరిస్తారా? కాదండి, అభివృద్ధి అంటే ఏంది? మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి. మీరు ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి రేపు మీరు బెటర్ సిచ్యువేషన్ లోకి వెళ్తే అది నిజమైన అభివృద్ధి. స్కూళ్లు బాగు చేసుకోవడం అభివృద్ధి, హాస్పిటల్ కట్టుకోవడం అభివృద్ధి,
పేదవాడికి ఉచితంగా వైద్యం అందడం అభివృద్ధి. ఇవన్నీ అభివృద్ధికి ఇండెక్స్. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు 1000 కిలోమీటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఏదైతే అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రంలో రెండో రాష్ట్రం మంది. గుజరాత్ మొట్టది, రెండో ఆంధ్రప్రదేశ్. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం. డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి వస్తుంది? సముద్ర తీరం యాంగిల్లో వస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు గానీ, ఒక ఫిషింగ్ హార్బర్ గానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ గానీ ఉండాలనేటటువంటి నిర్ణయంతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణానికి చేపట్టారు. అది కదా డెవలప్మెంట్ యాక్టివిటీస్. డెవలప్మెంట్ అంటే ఏంటి? గ్రామాన ప్రభుత్వ భవనాలు వస్తే డెవలప్మెంట్. ఇప్పుడు అవన్నీ మాటలకి ఎక్కడ మీకు రాష్ట్రానికి నిజంగా నిధులు తీసుకొచ్చే సందర్భాలు కనిపించి చెప్పండి. సరే, ఇప్పుడు చేసిన పనులు ఎవరు కాదని చెప్పడం కాదు ఇక్కడ, కానీ రాష్ట్రానికి అంత ఆదాయం సమకూర్చే విధంగా ఏది కనిపిస్తోంది? సార్, రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, జిఎస్టీ వసూలు పెరిగితే ఆదాయం వస్తుంది. జిఎస్టీ వసూలు ఎప్పుడు పెరుగుతాయి? కొనుగోలు శక్తి పెరగాలి. అంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే అక్కడ రొటేషన్ అవుతుంది, దాని ద్వారా జిఎస్టీ వస్తుంది. రెండోది, పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆదాయం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎన్టీపీసీ అనో, రీన్యూ ఎనర్జీ అనో, ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే ఓపెన్ చేశారో అవి ఎప్పుడు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం సమ్మిట్ లో ఎంఓయూలు కుదుర్చుకొని వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్స్ అన్ని చేసి అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మరి ఇవి కదా పరిశ్రమలకు సంబంధించి. మీరు అన్నప్పుడు ఉన్న పరిశ్రమలే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. వాళ్ళు ఇక్కడ గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఓపెన్ గానే మీరు చూశారు. జమ్మల మడుగులు అదే పరిస్థితి. ఇంకెక్కడి నుంచి వస్తాయి? వీళ్ళే చెబుతారు ఆ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తాం, ఇప్పుడు మా చేతిలో డబ్బులు లేవని. 1,50,000 కోట్లు దాదాపుగా అప్పులు. ఏం చేశారంటే ఇచ్చినటువంటిది లేదు. మళ్ళీ మేము బ్రహ్మాండంగా చేస్తాం కదండి. ఏం చేశారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా 14 లక్షల కోట్లు అప్పులని అప్పుడు దుష్ప్రచారం చేశారు. 14 లక్షల కోట్లు లేదు, 6.5 లక్షల కోట్లని అసెంబ్లీలో మీ పయ్యావుల కేశవ్ గారే చెప్పారు. మరి 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినప్పుడు ఎంత చేస్తా అన్నాళ్ళు? 6.5 లక్షల కోట్లు ఉంటే మరి ఎందుకు చేయట్లేదు? రైట్. అజయ్ కుమార్ గారు,